ఇప్పుడు చూసారా ఇలా మంచిగా పీల్ చేసుకున్న అరటికాయ పీసెస్ని అరటికాయ బజ్జీలకి పీసెస్ కింద కట్ చేసుకుందాం. చూసారా ఇలాగ బజ్జీకి సరిపడినట్టు పీసెస్ కట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీనికి మనం పౌడర్ అనేది పిండి అనేది కలుపుకుందాం. ఓకేనా? ముందుగా ఒక బౌల్ తీసుకొని కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కలర్ కోసం కొంచెం కారం వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని పౌడర్ కొంచెం కొంచెంగా మంచిగా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. చూసారా మంచిగా కలుపుకున్నా. ఒక 5 minutes ఆయిల్ హీట్ అయ్యే వరకు పక్కన పెట్టుకున్నాం. పిండి ఈ క్వాంటిటీలోకి రావాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. నూనె వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా హీట్ అవ్వలేదు. ఈ అరటికాయ పీసెస్ని ఈ పిండిలో వేసుకుని టిప్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇవి ఇలా డిప్ చేసుకుని ఇలా వేసుకోవచ్చు. చూసారా స్లో మోషన్లో తీయాలి. ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర, వేసేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం.
కొంచెం కారం, కాస్త కారం వేసుకుందాం. కొంచెం లెమన్. ఇప్పుడైతే లెమన్ అయితే వేసేసుకుందాం. లెమన్ ఫుల్గా పిండాలి. ఎంత లెమన్ వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం పల్లీలు వేసుకుందాం. పీనట్స్, మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా హ్యాండ్స్తో ఫుల్గా మిక్స్ చేసేసుకుందాం. ఈ మిక్చర్ని ఈ మిక్చర్ని ఇలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాం. ఎట్లా దాంట్లో పెట్టాలో ఇప్పుడు చూపిస్తా. చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఇప్పుడు దీని దగ్గర ఒక హోల్ పెట్టుకోవాలన్నమాట. అంటే కట్ చేసుకోవాలి మధ్యలో. కట్ చేసుకొని ఇప్పుడు ఆ స్టఫ్ని మొత్తం దాంట్లో పెట్టేద్దాం. మనం మంచిగా రెడీ అయిపోతుంది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. లెమన్ అయితే ఆఖరికి పిండేసాలి. చూస్తేనే చాలా బాగుంది. ఈ స్టఫ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ రెండు మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ దేని మీద అయితే అంత స్టఫ్ అయితే పెట్టేస్తామో దాని మీద లెమన్ అయితే వేసుకోవాలి లైన్ వైజ్గా. చూసుకున్నారా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా తినే ఈవినింగ్ స్నాక్ అరటికాయ బజ్జీ రెడీ. ఇది మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.